హలో బడీస్, వెల్కమ్ టు రుచులు షడ్రుచులు. సో మరి ఈ వారం రుచులు షడ్రుచులు ప్రోగ్రాంలో మీకు ఒక వండర్ఫుల్ ఐటమ్ని పరిచయం చేయడానికి ఈ అఖిల్ వచ్చేసాడు అనమాట. సో ఈ వారం మన షోలో పార్టిసిపేట్ చేయబడినటువంటి కంటెస్టెంట్ ఉషా గారు. సో మరి ఇవాళ మనకి ఉషా గారు ఏ ఐటమ్ని పరిచయం చేసి చూపించబోతున్నారు ఆవిడ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నమస్తే, ఎలా ఉన్నావు ఉషా? సూపర్ సూపర్ గా ఉన్నా. ఏంటి ఇవాళ మా రుచులు షడ్రుచులు ప్రేక్షకులకి ఏ ఐటమ్ పరిచయం చేసి చూసుకుంటున్నాం? అగైన్ సింపుల్ రెసిపీ. ఓకే, నూడిల్స్ ఆమ్లెట్. నూడిల్స్ ఆమ్లెట్ ఇలా వెరైటీగా ఉంది పేరు. yes అందుకే చేస్తాను. మామూలుగా నాకు తెలిసి ఎగ్ ఆమ్లెట్ ఉంది, ఆనియన్ ఆమ్లెట్ ఉంది, అండ్ నూడిల్స్ ఆమ్లెట్ అంటే కొంచెం వెరైటీగా ఉంది. yes సో ఓకే రైట్ వ్యూస్, నూడిల్స్ ఆమ్లెట్ ఇవాళ మనకి ఉషా ఎలా ఉండబోతుందో చూద్దాం. సో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మనకి పరిచయం చేయబోతున్నారు ఇవాళ ఉషా. సో వాటి కావాల్సిన పదార్థాలు చూద్దాం వ్యూస్. ఏంటి? నూడిల్స్ ఆమ్లెట్. yes నూడిల్స్ ఆమ్లెట్. రైట్, ఇవాళ మన షోలో నూడిల్స్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు మీకోసం. నూడిల్స్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, మ్యాగీ మసాలా, చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి మిర్చి, అండ్ అలాగే మిరియాల పొడి, 4 కోడిగుడ్లు, మ్యాగీ, ఆయిల్, చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసారు కదా మ్యాగీ ఆమ్లెట్కి. yes సో మరి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఓకే, వంటలోకి వెళ్ళిపోదాం. సో రైట్, ముందుగా స్టవ్ వెలిగించి మనము ఫస్ట్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే, సో ఫ్రై అంటే ఎట్లా? ఆయిల్ లో నార్మల్ గా అనేసి మనం ఆమ్లెట్ చేసుకున్నప్పుడు అట్టు వేసుకుంటాం. అట్టు అంటే ఆనియన్స్ వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటాం. ఓకే, అందులో మనం ఆనియన్స్ కూడా కొంచెం పచ్చిగా వేయించేసుకుంటాం. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఆనియన్స్ కొంతమంది బ్రౌనిష్ కలర్ లో వచ్చేయడానికి చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే నార్మల్ గా ఫ్రై చేస్తుంటారు. సో మనం ఏ విధంగా తీసుకుందాం? జస్ట్ లైట్ బ్రౌనిష్ రావడానికి డీప్ ఫ్రై లాగా Okay. అక్కర్లేదు. ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకొని ఓకే ఫస్ట్ పాన్ రెడీ అవుతుంది. ఓకే, యా, సరిపడా ఆయిల్. సో జస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునే దానికి సరిపోతుంది కదా. ఓకే ఓకే, సో మరి హెవీగా ఏం ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే ఎనఫ్ అవుతుంది. ఓకే, ఆయిల్ కాగిపోయింది. సో ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలా? Yes. ఆనియన్స్ అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి అప్రాక్సిమేట్గా ఎన్ని పడవచ్చు? నేను ఒక 3 తీసుకున్నాను ప్రెసెంట్. Okay. 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఓకే ఏంటంటే ఇది స్టఫ్డ్ మొత్తం. ఓకే, ఎగ్ కంటే ఈ అదర్ మనం ఏమో యాడ్ చేస్తాం అది ఉంటేనే బాగుంటుంది టేస్టీగా. యా, ఓకే, డెఫినెట్ గా. సో వ్యూవర్స్ చూసారు కదండి, మన ఇవాళ రుచులు షడ్రుచులు ప్రోగ్రామ్ లో ఉషా గారు ఒక చిన్న టిప్ చెప్పారు మీ అందరి కోసం. అండ్ మనం పాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఫాస్ట్ గా అవ్వాలి అనుకుంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందంట. చాలా బాగుందండి చిట్కా. ఓకే, ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేసాయి. ఇంకా మనం ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టాలి. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదండి, ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ మనకు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. ఓకే, సో అనదర్ సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి విషయం? నెక్స్ట్ ప్రాసెస్ మనం నూడిల్స్ ఆమ్లెట్ అన్నాం కాబట్టి ఇక్కడ నూడిల్స్ అంటే మ్యాగీ టేస్టీగా ఉంటుంది. ఓకే, సో నేను ఒక 3 పీసెస్ ఆఫ్ మ్యాగీ తీసుకుంటున్నా. మళ్ళీ సేమ్ ప్యాన్ లో స్టవ్ వెలిగించి నాకు తెలిసి ఫస్ట్ జనరల్ గా నువ్వు కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నేర్చుకున్న వంట ఏంటి? మ్యాగీ. ఏ అమ్మాయి అడిగినా చెప్పేది ముందు నేను నేర్చుకున్నది మ్యాగీ, దాని తర్వాత నాకు అనిపించింది. సో ఇప్పుడు పాన్ పెట్టి వాటర్ వేసిన వాటర్ బాగా బాయిల్ అయిపోయాక ఇది కొంచెం మన పీసెస్ వేసుకునేసి, బట్ ఎక్కువసేపు ఉడికించినాక ఇది పొంగు వచ్చాక వేసుకోవాలి. ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకునేసి. సో పులుపు కారం లైక్ షడ్రుచుల్లాగా. సో మా ప్రోగ్రామ్ నేనే ఉందన్నమాట నీ వంటలో. సో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది వాటర్. సో ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ ఏంటి? అంటే బాగా ఉడికిపోయింది. ఓకే, 3 పీసెస్ ఆఫ్ మ్యాగీ, బట్ మనం పీసెస్ చేసుకొని వేసుకోవాలి. కెన్ ఐ హెల్ప్ యూ? yes ఎవరైనా కూడా హెల్ప్ చేస్తామంటే ఎందుకు వద్దంటా అంతేగా. ఇంకా వంట విషయాల్లో హెల్ప్ చేస్తామంటే ఇంకా హ్యాపీ. అబ్బా ఇంకేదో మాట నన్నే చేసాను.
సో చాలు చాలా ఓకే. ఓకే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఉషా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా, వాటర్ విడిగా నూడిల్స్ విడిగా తీసుకెళ్ళేసుకోవాలి. ఓకే అంటే ఆన్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇలా బౌల్ పట్టుకుంటా. సో వ్యూస్ ప్రాసెస్ చూసాం కదా. ఫస్ట్ పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పాన్ పెట్టి కొంచెం వాటర్ వేసి ఈ మ్యాగీ దాంట్లో వేసి ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆమ్లెట్ కి కావాల్సిన ఆ మిశ్రమం అంటే ఎగ్ అన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను 1 by 1 చెప్తాను. ఓకే వెయిటింగ్ ఫర్ యువర్ ప్రాసెస్. యా ఓకే. సో ఆల్మోస్ట్ అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఏం చేయాలో కొంచెం చెప్పండి. నేను ఒక్కొక్కటి అడుగుతుంటాను, కొంచెం హెల్ప్ చేయి. తప్పకుండా ఇందాకే చెప్పాను నేను. సాల్ట్. యా సాల్ట్ ఫస్ట్ చేతికి ఇవ్వకూడదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అన్నమాట. ఎందుకంటే అలాంటివి కొన్ని పాటించాలండి, తెలియదు. సో వీళ్ళకి చెప్పాలన్నమాట. ఉప్పు చేతికి ఇవ్వకూడదు అని. సో ఎంత వేసుకుంటావు? నేను సాల్ట్ తగినంత, అంటే సాల్ట్ క్వాంటిటీ అనేది ఉండదు. కొందరు సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. సో దాని సో ఎవరు అప్రాక్సిమేట్‌గా నాకు తెలిసి సాల్ట్ ఎవరు ఎక్కువ తీసుకోవాలి. బట్ ఒక హింట్ ఎట్లా అంటే ఆమ్లెట్, నార్మల్ ఆమ్లెట్ ఆనియన్స్ వేయకుండా వేసుకునే దానికంటే కాస్త ఎక్కువ వేసుకోవాలి. అంటే మనం నూడిల్స్ వేసుకుంటాం అండ్ ఆనియన్స్ కూడా వేసుకుంటాం. అండ్ కారం కూడా టేస్ట్ తగ్గట్టే అది కూడా ఎక్స్ట్రా ఆమ్లెట్ కంటే. అన్ని వెసలు వచ్చేసాయి. నెక్స్ట్ పసుపు. యా ఫస్ట్ ఉప్పు, తర్వాత కారం, అండ్ తర్వాత పసుపు, అండ్ తర్వాత మ్యాగీ మసాలా. పసుపు ఎందుకంటే ఎగ్ వేసినప్పుడు ఆ ఎగ్ పచ్చి వాసన రాకుండా అండ్ కొంచెం కలర్ కూడా వేస్తుంది. మెయిన్ థింగ్ వచ్చి వాసన రాకుండా. ఇది మ్యాగీ మసాలా. మ్యాగీ మసాలా ఎంత క్వాంటిటీలో తీసుకుంటాం? ఎంత క్వాంటిటీ అంటే సేమ్ యాజ్ ఒకవేళ మనం గరం మసాలా తీసుకుంటే ఎంత మాత్రమో దానికంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఓకే గరం మసాలా అంటే ఒక అర స్పూన్ తీసుకుంటాం, లేకపోతే స్పూన్ తీసుకుంటాం. ఓకే నేను ఎట్లా తీసుకుంటాను అంటే ఒక స్పూన్ లెక్క తీసుకుంటాను. సో లైక్ చిన్న స్పూన్ అయితే ఎంత స్పూన్ ఉంటుందో ఆ స్పూన్ లెక్క తీసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్స్ట్రా చిన్న స్పూన్ కాబట్టి 1.5 స్పూన్ లెక్క తీసుకోవాలి. ఓకే అండ్ మిర్చి. నెక్స్ట్ పచ్చిమిర్చి. బేస్డ్ ఆన్ యువర్ స్పైస్. యా స్పైస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం స్పైస్ ఎక్కువ తిందాం తక్కువ తిందాం? ఒక 5 పీసెస్ వేసుకోండి. యా ఓకే సరిపోతుంది. యా స్పైసెస్ ఎవరికి ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొత్తిమీర. ఇంకొకటి ఇది ఒక టిప్ గా కూడా యూస్ అవ్వచ్చు. అందరూ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఇదంతా నేను చూసిన వాళ్ళ వరకు చాలా వరకు చేయరు. ఇది ఉప్పు కారం పసుపు వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే ఉప్పు కారం బాగా కలుస్తుంది ఎగ్కి. లేకపోతే కారం విడిగానే ఉంటుంది, సాల్ట్ అక్కడక్కడ అంగిపోయి ఉంటుంది. చిట్కా రూపంలో కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు నువ్వు చెప్పొచ్చు ప్రాసెస్. ఓకే ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు ఉప్పు కారం పసుపు అండ్ కొంచెం పాలు, వాటర్ బదులు కొంచెం పాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఎస్ కొంచెమే, జస్ట్ అది సాల్ట్ కలవడానికి మాత్రమే, సాల్ట్ కారం కలవడానికి. వాటర్ వేసుకోవచ్చు, పాలు కొంచెం బాగుంటుంది. మేము రోజు అది వేసుకున్నప్పుడు. సో ఎస్ నేను ఇప్పుడు ఉప్పు కారం పసుపు మ్యాగీ మసాలా పచ్చిమిర్చి వేసుకున్నా. కొత్తిమీర. ఇది కూడా ఎక్కువ ఉంటే బెటర్. నేను ఎంత తీసుకుంటున్నా? కొత్తిమీర ఎక్కువ ఉంటే కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాం. సో వ్యూవర్స్ చూసారు కదా, ముందైతే ఉషా ఏం చేస్తుందంటే బౌల్ తీసుకొని బౌల్లో పసుపు ఉప్పు కారం అండ్ అలాగే కొత్తిమీర మ్యాగీ మసాలా పచ్చిమిర్చి అండ్ అలాగే ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్
అండ్ ఉడకపెట్టుకున్నటువంటి నూడిల్స్ Yes. ఏవైతే ఉన్నాయో లైక్ మ్యాగీ కూడా చెప్పుకోవచ్చు. Fine. సో ఇవంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత ఎగ్ కూడా వేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం అంతా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరి ఆమ్లెట్ లాగా అనిపించకుండా కొంచెం ఎక్కువ ఉండాలి. ఓకే. ఎస్, ఇది సరిపోతుంది. సో మొత్తానికి టేస్టీ ఐటమ్ అనమాట. ఎన్ని ఎగ్స్ పడతాయి మనకి ఓవరాల్గా? నేను ప్రెసెంట్ 4 eggs తీసుకుంటున్నాను. ఓకే, 3 eggs తీసుకుంటా ప్రెసెంట్. 2 అట్లా వేస్తాను. ఓకే. సో ఇట్లా మనం 3 ఎగ్స్ వేసుకున్నాము ఓవరాల్గా అయితే. సో ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఏం చేయవచ్చు కదా, మిక్స్ చేసేసుకోవాలి. మామూలుగా మనం ఎగ్ ఆమ్లెట్ ఎట్లా మిక్స్ చేసుకుంటాము అంతే. సో ఇట్లా మొత్తం ఎగ్ని మిక్స్ చేసేసుకునేసి సో ఫస్ట్ ఎగ్స్ వేసిన తర్వాత దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇది నార్మల్. ఇక్కడ నుంచి ఇంకంతా ఈజీనే యాజ్ ఆమ్లెట్. ఓకే. ఆమ్లెట్ వేసుకుంటే సో ఇట్లా ఉంటుంది అనమాట మొత్తానికి ప్రాసెస్. సేమ్ లేదండి, చాలా 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 సింపుల్ మెథడ్. అన్నీ మ్యాగ్రేట్ చేసి పెట్టేసుకోండి అండ్ తర్వాత ఈజీగా మనం ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో, కాకపోతే దీంట్లో ఎక్కువగా ఏమైంది అంటే ఓన్లీ మనం మ్యాగీ యాడ్ చేసాం కాబట్టి సో మ్యాగీ లైక్ నూడిల్స్ ఆమ్లెట్ అనమాట. చాలా సింపుల్ మెథడ్. అండ్ పాన్ హీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. ఇంకొక చిట్కా చెప్పండి. చెప్పచ్చు, హ్యాపీగా చెప్పొచ్చు మా వాళ్ళకి. వంట చేస్తున్నప్పుడు చేయి కాంటది కదా, లైక్ ఉన్నప్పుడు అది కామన్. అలాంటప్పుడు త్వరగా రిలీఫ్ ఉండడానికి మన దగ్గర టూత్ పేస్ట్ ఉంటుంది ఇంట్లో. ఎవరి హౌస్ ఎవరింట్లో కూడా ఉంటుంది. అది లేకపోతే అండ్ ఈజీ అవైలబుల్, అలా పోయి టక్కా తెచ్చేసుకోవచ్చు. సో దాన్ని తీసుకొని అక్కడ వరకు అప్లై చేసేసుకుని అలా చేసేయండి చాలు. సో ఇదన్నమాట వాళ్ళు చెప్పారు. సో జనరల్గా లేడీస్కి ఇప్పుడు ఉషా చెప్పింది ఏంటి అంటే చాలా మందికి వంట చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నా చేతులు వేలు అట్లా కాలుతూ ఉంటాయి అనమాట. కాళ్ళు మిస్టమ్ ఆ ప్లేస్లో ఏం చేయాలి అంటే మన టూత్ పేస్ట్ ఉంటుంది కదా, సో అక్కడ కాళ్ళ దగ్గర ఆ ప్లేస్లో ఆ టూత్ పేస్ట్ని అప్లై చేసుకున్నట్లయితే అప్పటికప్పుడే మనకి మంచి బెస్ట్ రిజల్ట్ కనబడుతుంది. కలబంద అయినా పోయొచ్చు, లైక్ అలోవెరా జెల్ కానీ చెట్టు ఉంటుంది అదైనా పోయొచ్చు, కానీ చాలా బెస్ట్, చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా. ఎస్, నౌ హీట్ అయిపోయింది ఆమ్లెట్. సో అది చెప్పినట్టు చిన్న చిన్నగా వేసుకోవాలి. కొంచెం బాగా స్ప్రెడ్ చేయాలా? ఇంతే, మరి నార్మల్ ఆమ్లెట్ లాగా అయిపోతుంది. ఇలా అట్టు లాగా అనమాట. ఓకే, అట్టు అట్టు. సో ఓవరాల్గా అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఎస్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం అండ్ ఇది ఎలా ఉందో టేస్ట్ చేయడం తెలుస్తుంది. మన నూడిల్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీనికి చిన్న టచ్అప్ ఇవ్వాలన్నమాట. ఏంటది? కొత్తిమీర కొంచెం. ఓకే, ఓ సూపర్. అండ్ పెప్పర్ పౌడర్ యా లైట్గా అలా స్ప్రింకల్ చేసుకుంటే అంతే, మన ఈవినింగ్ స్నాక్ ఐటమ్ నూడిల్స్ ఆమ్లెట్ రెడీ. సో వ్యూవర్స్ చూసారు కదండి, రుచులు షడ్రుచులు ప్రోగ్రాంలో ఇవాళ మనకి ఉషా నూడిల్స్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలి అండ్ తయారు చేసే ప్రాసెస్ కూడా మనం చూసేసాం. అండ్ ఇట్స్ టైమ్ టు టేస్ట్ అనమాట. అండ్ ఎలా ఉందో నేను ఒకసారి తిని చెప్పబోతున్నాను. అండ్ ఇద్దరం టేస్ట్ చేద్దాం ఒకసారి, ఎందుకంటే నువ్వు కూడా టేస్ట్ చేస్తావు. ఇద్దరం యా సమ్ టేక్ ఇట్. సో మంచిగా వేడి వేడిగా. సో అట్లా మా వాళ్ళందరికీ ఉండబోతుంది అక్కడ. సో నాకు తెలిసి ఆమ్లెట్ తింటున్న ఫీలింగే ఉంది, కానీ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా. సరే తిని చూద్దాం. అండ్ సూపర్.
ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది. చాలా స్పైసీగా కూడా ఉంది కదా, చాలా స్పైసీ. ఎందుకంటే మనం పెప్పర్ అండ్ అలాగే చిల్లీ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాం, చిల్లీస్ కూడా వేస్తున్నాం కాబట్టి అల్టిమేట్ అండి. నిజంగా ఈ ఆమ్లెట్ కన్నా కొంచెం పెద్ద వాళ్ళకి వేసిస్తే పాపం వాళ్ళు పిల్లలు కూడా స్నాక్ ఐటమ్ షఫీ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటమ్. సో కాబట్టి రియల్లీ ఇట్స్ అండ్ సూపర్ అండ్ ఫెంటాస్టిక్. మన రుచులు షడ్ రుచుల్లో ఇవాళ మనకి నూడిల్స్ ఆమ్లెట్ అత్యంత అద్భుతంగా ఉంది. ఈ ఐటమ్ని ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ డెఫినెట్గా మీరు చేసిన తర్వాత మా వీడియో విజువల్ కింద కామెంట్ పెట్టాలండి ఎలా ఉంది ఏంటి అనేది. సో తప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి. ఓకే వ్యూవర్స్, సో మరి వాటి రుచుల షడ్ రుచుల ప్రోగ్రామ్లో ఉషా వచ్చి పార్టిసిపేట్ చేసింది కాబట్టి మనం మామూలుగా పంపిస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే చాలా వండర్ఫుల్ ఐటమ్ పరిచయం చేశారు కాబట్టి మీకు నటరాజ్ ఈవెంట్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సమర్పిస్తున్నటువంటి వండర్ఫుల్ గిఫ్ట్ హ్యాంపర్స్ మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ హియర్ అండి. థ్యాంక్స్ లాట్, ఎందుకంటే మాకు ఒక వండర్ఫుల్ ఐటమ్ చాలా చాలా టేస్టీగా చాలా వండర్ఫుల్గా ఉంది అండ్ ఈజీగా సింపుల్గా అయ్యేటువంటి ఈ ఐటమ్ని మాకు పరిచయం చేసినందుకు మీకు ఒక బెస్ట్ గిఫ్ట్ హ్యాంపర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గిఫ్ట్ ఎందుకంటే మీరు అంత కష్టపడి చేసిన తర్వాత మిమ్మల్ని కొంచెం సాటిస్ఫాక్షన్ చేయడానికి మాకు స్పాన్సర్స్ అయినటువంటి నటరాజ్ ఈవెంట్ వాళ్ళు మీకు సమర్పిస్తున్నటువంటి గిఫ్ట్ అనమాట ఇది. సో వ్యూస్, మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ షో గురించి? ఈ షో అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ మీకు మీ టాలెంట్ని చూపించుకోవడానికి, ముఖ్యంగా లోకల్ మన నెల్లూరు వాళ్ళకి. సో లాక్డౌన్లో ఆల్మోస్ట్ అందరూ వంట నేర్చుకుంటూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు డిఫరెంట్గా. అదేదో నలుగురు చూపించడం చేసుకోండి, దాంతో మీకు ఒక గిఫ్ట్ కూడా వస్తుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ చేస్తే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుతారు, లేకపోతే మీరైనా వాళ్ళతో రీచ్ అవ్వచ్చు. దెన్ మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. యా సూపర్ అండి, సింపుల్ గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్ కి మీరు చేయబడినటువంటి వాట్సాప్ చేయండి. సో ఇది వాటి రుచులు షడ్ రుచులు. మరి వచ్చే వారం మళ్ళీ ఒక ఎపిసోడ్ తో మళ్ళీ అఖిల్ మీ ముందుంటాడు. సో అంతవరకు అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. Bye bye.